ఓం శ్రీ సాయిరామ్. 2018 సంవత్సరం ఆగస్టు నెల సనాతన శాస్త్రలోని ఇన్నర్వ్యూ గురించినటువంటి భాగంలో కొంత తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు రామాయణ మహాభారతములు సత్యములా? భగవాన్ సత్యములే, కానీ కొంతవరకే. నీవు నన్ను గూర్చి ఇతరులకు ప్రయత్నించి నా సంగతిని పూర్తిగా చెప్పగలవా? ఇట్లే రామాయణ మహాభారతంలో కూడా సత్యమును కొంతవరకే వర్ణించినవి. భక్తుడు భగవంతుడు మానవ రూపముతో ధర్మస్థాపనకు భూమిపై ఎందుకు పుట్టవలెను? ఆయన సంకల్పించిన చాలదా? భగవాన్ అవును, ఆయన సంకల్పమే చాలు. కానీ మానవ రూపమున భగవానుడు అవతరింపకపోయిన ఎడల మీకు ఇట్టి ఆనందం కలగలదు. ఒక ఉపమానమును విడు. దేశములో ఏ మూలను ఒక చిన్న అల్లరి జరిగినా పోలీసు అతని నివారణకు పంపబడను. ఇంకా కొంత గొప్ప అల్లరి అయినా సబ్ ఇన్స్పెక్టర్ను పంపబడను. అదే గొప్ప కూనీలు మొదలగు ప్రమాదములకు కారణమై పూర్తిగా విజృంభించే పక్షమున పోలీస్ సూపరింటెండెంట్ స్వయముగా పోయి అల్లరిని అణుచును. అట్టి అల్లరే దేశవ్యాప్తమైన ప్రభువే సైన్య సమేతుడై వచ్చును. ఇట్లే ప్రస్తుత దేశ క్షోభ నివారణకై భగవాని అవతరించవలసి వచ్చును. భక్త కోటియే సాధు సమూహములే ఆయన సైన్యము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.